నమస్తే, నేను ప్రియాంకరావు. డీలిమిటేషన్ ఇది 2009లో జరిగింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ రోజు ఎప్పుడైతే డీలిమిటేషన్ అయిందో ఇది కాంగ్రెస్కి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇదే ప్లస్ పాయింట్ 2019లో వైఎస్ఆర్సీపీ గెలవడానికి కూడా దోహదపడింది. మరి ఇప్పుడు మళ్ళీ డీలిమిటేషన్ జరగబోతుంది. ఇప్పుడు అస్త్రం చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉంది. మరి ఎవరికి ప్లస్ కాబోతుంది, ఎవరికి మైనస్ కాబోతుంది? ఈ డీలిమిటేషన్ వల్ల ఎవరికి లాభం చేకూరుంది? మరో ముఖ్యమైన అంశం ఏంటి అంటే, ఏపీలో కొన్ని స్థానాల్ని పెంచారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సమయంలో. దానివల్ల వైసీపీకి లాభం చేకూరింది. కానీ ఎలాంటి రూల్స్ని పాటించకుండా కొన్ని నియమ నిబంధనలు అన్నిటినీ పక్కన పెట్టి వాళ్ళు తీసుకున్న చర్యల వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారో, మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని సరిచేసే ప్రక్రియ చేపట్టడం కూడా మనందరం చూసాము. మరి ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ వల్ల రాష్ట్రానికి కలిగే లాభం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగించుకోబోతున్నారు 2029 ఎలక్షన్స్కి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా పార్లమెంట్లో ఈ బిల్లు ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో బిల్ ప్రవేశపెట్టబోతున్నారు. ఏది అంటే దేశవ్యాప్తంగా కూడా డీలిమిటేషన్ జరగబోతుంది. 50% స్థానాల్ని పెంచే ఛాన్సెస్ ఉన్నాయంటే ఇటు అసెంబ్లీ స్థానాలు, తర్వాత పార్లమెంటు స్థానాలు కూడా. మరి అందులో మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటన్నిటి మీద కూడా డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. అంటే 2019 తర్వాత ఇప్పటి వరకు డీలిమిటేషన్ అనేది జరగలేదు. 2029 ఎలక్షన్స్కి గాను ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో బిల్ ప్రవేశపెట్టబోతున్నారు. డీలిమిటేషన్కి సంబంధించి 50% ఇటు అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు కూడా పెంచే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఇందులో మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి 33% అని చెప్పేసి అమిత్ షా గారు చెప్తున్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా డీలిమిటేషన్ అయ్యింది, ప్లస్ అయింది అన్నారు. ఇప్పుడు బీజేపీ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అస్త్రం దొరికింది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రానికి ఉన్న లాభం ఏంటి డీలిమిటేషన్ వల్ల? డీలిమిటేషన్ వల్ల రాష్ట్రానికి కలిగే లాభం కాదు, ఎన్నికల సంఘానికి ఒక వెసులుబాటు, ప్రజలకి ఒక సౌకర్యం. ఇప్పుడు ఇవాళ నియోజకవర్గాల పునర్విభజన, అటు భౌగోళికంగా పునర్విభజన, ఓట్ల ప్రకారం ఏంటి, కొన్ని నియోజకవర్గాల్లో ఓట్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది, కొన్ని నియోజకవర్గాల్లో ఓట్ల సంఖ్య తక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ జరగబోయేటువంటి పునర్విభజన ప్రకారం ప్రతి నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్లో 1,60,000 ఓట్లు సగటున వస్తాయంటున్నారు. అంటే చరిత్ర పునరావృతం అవుతుందా? మీరు అన్నట్టుగా ఏది 2009లో జరిగింది పునర్విభజన, మళ్ళా 20 ఏళ్ల తర్వాత రేపటి 2029 ఎన్నికల్లో పునర్విభజన అమలైతే అప్పటి అధికార పార్టీ ఏ విధమైన లాభం పొందిందో ఇప్పటి అధికార పార్టీకి అంతకన్నా ఎక్కువ రెట్టింపు లాభం ఈ పునర్విభజన చేకూరుస్తుందా? అంటే ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికల్లో గెలుస్తానని ఇప్పటిదాకా కొద్దో గొప్ప వాళ్ళ క్యాడర్లో ఆశ రేకెత్తిస్తున్నారు. ఆ ఆశపై ఈ పునర్విభజన నీళ్లు చల్లినాక అంటే ప్రతిపక్షంగా అతని పనితీరు టోటల్గా ఫెయిల్ అయ్యాడు. ప్రజల్లో లేకపోవటం, ఎలహంకలోనే 5 రోజులు వారానికి గడపటం, కనీసం తనిచ్చిన ఆందోళనలో కూడా అతను పాల్గొనకపోవటం అతను ఫెయిల్యూర్. ఇప్పుడు ఏది ముఖ్యమంత్రిగా చంద్రబాబు, కూటమి ప్రభుత్వం, అక్కడ మోడీ 3.0, ఇక్కడ చంద్రబాబు 4.0, గతంలో ఎన్నడూ లేనట్టుగా పెట్టుబడుల వెల్లువ, కంపెనీల స్థాపన, కేంద్ర ప్రభుత్వం నుంచి అద్భుత సహకారం, కేంద్ర నిధులు, అటు అభివృద్ధి కార్యక్రమాలు, ఇటు సంక్షేమ పథకాల అమలు, ఇవాళ జోడెద్దుల మీద ఈ బండి నడుస్తున్న దీంట్లో ఇప్పుడు వస్తున్నటువంటి ఈ పునర్విభజన మీరు అన్నట్టుగా అధికార పార్టీకి ఏ విధంగా మేలు చేస్తుంది అంటే, గతంలో 2009లో మనం చూసాం. రాజశేఖర్ రెడ్డి ఏంటి అప్పుడు 2008లో అమల్లోకి వచ్చింది. వెంటనే జరిగిన ఎన్నికలు నీకు ఎక్కడో దాకెందుకు, గుంటూరు జిల్లాలో పెదనందిపాడు, ఏది పత్తిపాడు నియోజకవర్గం, మాకినేని పదరత్తయ్య వరుస పెట్టి 6 సార్లు గెలిచాడు. అప్పట్లో అందరూ వీళ్ళంతా 6 టైమ్స్ కొట్టారు. కోడెల సుప్రసాద్ నరసరావుపేట నుంచి, లేకపోతే పెదరత్తయ్య పత్తిపాడు నుంచి, ఇక్కడ యనమల రామకృష్ణుడు తుని నుంచి, వరుస పెట్టి వీళ్ళు గెలిచినటువంటి విజయాలు ఒక్కసారిగా పునర్విభజన దెబ్బకొట్టింది.
ప్రతిపాడు ఏమైపోయింది, ఎస్సీ రిజర్వ్ అయిపోయింది. అంటే ఏంటి, ఎక్కడైతే బలంగా తెలుగుదేశం ఉందో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఏం చేశాడు, ఆ ప్యాకెట్స్ విడగొట్టాడు. ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం బలంగా ఉన్నటువంటి ప్రాంతాలను తప్పించి, గ్రామాలను తప్పించి, కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజకవర్గాలు వచ్చేటట్టుగా పునర్విభజన ఆ కమిటీని ఆయన ప్రభావితం చేసిన తీరు. ఆయనే చెప్పాడు గెలిచిన తర్వాత కూడా, నేను ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన, పునర్విభజన అమల్లోకి వచ్చినా జస్ట్ పాస్ అయ్యానో ఏదన్నాడు. నాకు డిస్టింక్షన్ రాలేదు, జస్ట్ 35% పాస్ అనో ఏదన్నాడు. అంటే చావు తప్పి కన్నులొట్టబోయి అప్పుడు మహాకూటమి ఏర్పడింది. చంద్రబాబు, టీఆర్ఎస్ కూడా పొత్తు పెట్టుకుంది చంద్రబాబుతో, తెలుగుదేశం, కమ్యూనిస్టులు. 2009 ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. అదే టైంలో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టారు. అవును, అనేక కలిసి వచ్చాయి. ఏది, కర్ణుడి చావుకి కారణాలు కొల్లలన్నట్టుగా అప్పుడు మహాకూటమి ఓటమికి ఇవన్నీ కారణాలు. చిరంజీవి ప్రజారాజ్యం, జయప్రకాష్ నారాయణ లోక్సత్తా చీల్చేసాయి ఓట్లని. వీళ్ళు మహాకూటమి కట్టినా కూడా రాజశేఖర రెడ్డికి ఏంటి, ఆ నియోజకవర్గాల పునర్విభజన ఎక్కడైతే తెలుగుదేశం బలంగా ఉందో అవి తీసుకుపోయి కాంగ్రెస్ బలంగా ఉన్న చోట చేర్చేసరికి బ్యాలెన్స్ అయిపోవటం, కాంగ్రెస్ బలంగా ఉన్నటిని తీసుకొచ్చి ఇక్కడ చేర్చటం. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి పునర్విభజన అమల్లోకి వస్తుంది. మీరు అన్నట్టుగా ఏంటి, చరిత్ర పునరావృతం అవుతుందా? 2009లో రాజశేఖర రెడ్డి 2.0 ఎట్లాగో, ఇప్పుడు 2029లో చంద్రబాబు 5.0నా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 2019 నుండి 24 మధ్య ఉన్న టైంలో కొన్ని విభజన అనేది చేశారు కొన్ని ప్రాంతాలని. ఈ టైంలో ఒక ఇల్లు ఒక మండలంలోకి వస్తే ఆ ఇంట్లో సగభాగం మరో సగభాగం వేరే మండలంలోకి కలిసింది. ఇలాంటి సిచ్యువేషన్స్, అవకతవకల్ని మనం చూసాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డీలిమిటేషన్ ప్రక్రియలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? వాటన్నిటిని చక్కదిద్దేటువంటి అవకాశం ఉంది. ఎక్కడో దాకేందుకు కొన్ని నియోజకవర్గాల్లో, ఒక గ్రామంలో ఒక బజారు ఒక నియోజకవర్గంలో, ఇంకో బజారు ఇంకో నియోజకవర్గంలో వచ్చిన ఉదంతాలు. మరే వీటన్నిటినీ సరిచేయటం. ఇప్పుడు ఒకటి భౌగోళికంగా హద్దులు సక్రమంగా ఉండేటట్టుగా విభజన జరగాలి. నెక్స్ట్, ఓటర్ల పరంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక దాంట్లో పెద్ద నియోజకవర్గం, ఒక దాంట్లో చిన్న నియోజకవర్గం కాకూడదు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఉంది, అసలు దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం ఏది, పార్లమెంట్ మల్కాజ్గిరి. అవును, అంత అన్ని ఓటర్లతో ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఉండటం, మరో పార్లమెంట్లో చాలా తక్కువ ఓట్లు ఉండటం, ఇది కాదనమాట. ఏది, సమానంగా విభజన జరగాలి, అటు భౌగోళికంగా కానీ ఇటు జనాభా పరంగా కానీ. అందుకే ఇప్పుడు ఈ విభజనలో ఏంటి, 2011 సెన్సెస్ని ప్రామాణికంగా తీసుకుంటారా, లేదు 2021 సెన్సెస్ ప్రాథమిక జాబితా ప్రకారం చేస్తామంటున్నారు. 2021 సెన్సెస్ ప్రకారమే జరగాలి. కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి ప్రాథమిక అంచనాల మేరకి విభజన జరుగుతుందంటూ అటు జనాభాతో సంబంధం లేకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు, కేంద్రం అసలు ఉన్న నియోజకవర్గాలన్నీ కూడా ప్రతి రాష్ట్రంలో 50% పెంచుతున్నారు. అప్పుడు ఏంటంటే జనాభా పరంగా కనుక పునర్విభజన జరిగితే ఉత్తరాదికి సీట్లు పెరుగుతాయి, దక్షిణాదికి సీట్లు తగ్గుతాయంటూ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా ఒక మీటింగ్ పెట్టారు. మీకు గుర్తుండే ఉంటుంది, అప్పుడు చెన్నైలో స్టాలిన్ పెట్టినటువంటి మీటింగ్కి వీళ్ళందరూ వెళ్ళారు. రేవంత్ రెడ్డి, అటు కేటీఆర్ కూడా వచ్చాడు అక్కడ. ఏది, బీఆర్ఎస్ తరఫున. జగన్మోహన్ రెడ్డి సింపుల్గా ఒక లెటర్ రాసి మానేశాడు. అటు ఇండియా కూటమిలో లేడు అతను, ఇటు ఎన్డీఏ కూటమిలోనూ లేనటువంటి పరిస్థితుల్లో అప్పుడు దక్షిణాది రాష్ట్రాలు ఏంటి, మేము ఫ్యామిలీ ప్లానింగ్ పాటించిన రాష్ట్రాల్లో అప్పట్లో ఏది 1 or 2 అని, లేదు అసలు 1 or none అన్నట్టుగా కూడా మేము కుటుంబ నియంత్రణ పాటించాం. దానివల్ల మరి ఓటర్ల సంఖ్య తగ్గితే, ఇప్పుడు నియోజకవర్గాలు కోత పడితే ప్రాతినిధ్యం దేశంలో మరి దక్షిణాది రాష్ట్రాలు బలహీనపడే అవకాశం ఉంది అన్న వాళ్ళ వాయిస్ని పరిగణలో తీసుకున్నటువంటి కేంద్రం జనాభాతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెంచేటట్టుగా, దాని ప్రకారమే ఇప్పుడు లోక్సభ స్థానాలు 543 నుంచి 816కి పెరుగుతాయి. అదే అన్ని రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ స్థానాలు ప్రస్తుతం ఉన్నటువంటి 4123 నుంచి నీకు 6185కు పెరుగుతాయి.
ఎక్కడో దాకేందుకు ఆంధ్రప్రదేశ్లోనే నీకు లోక్సభ స్థానాలకు వచ్చేసరికి నీకు 25 నుంచి 38కి పెరుగుతాయి. ఓకే. మరి తెలంగాణకు వచ్చేసరికి 17 నుంచి 26కు పెరుగుతాయి అసెంబ్లీ స్థానాలు కూడా అదే. ఓకే. ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి నీకు అసెంబ్లీ స్థానాలు దగ్గర దగ్గర మరి 263కు పెరుగుతాయి. తెలంగాణలో 117 నుంచి 179కి పెరుగుతున్న దీంట్లో విస్తృత ప్రాతినిధ్యం. ఓకే. ఇవాళ దీనివల్ల మనం చూడాల్సింది ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 అంశాలు ఈ ఎన్నికల్లోనే 3 క్లిష్టమైనటువంటి టార్గెట్స్ ఆయన పెట్టుకున్నాడని ప్రధాని మోడీ. ఒకటి నియోజకవర్గ పునర్విభజన, రెండోది మహిళా రిజర్వేషన్. 33%. అసలు మహిళా రిజర్వేషన్లు ఏంటది? ఆకాశంలో సగం అవనిలో సగం అంటారు. 50% రిజర్వేషన్లు ఇవ్వాలనేది వాళ్ళ డిమాండ్. కానీ 33% ఏది 1/3 ఆఫ్ రిజర్వేషన్స్. ఇది ఎప్పటి బిల్లు అమ్మా? మహిళా రిజర్వేషన్ల బిల్లు 3 దశాబ్దాలుగా అసలు అది నలుగుతూ వచ్చింది. ఎప్పుడో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఇది అమల్లోకి రావాల్సినటువంటి బిల్లు కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా దీని పీక పిసికాయి. ఏంటి? అటు ములాయం సింగ్ యాదవ్ లేకపోతే ఇటు లాలూ ప్రసాద్ యాదవ్ 2 గ్రహణాలు పట్టింది ఈ బిల్లుకి. లోక్సభలో ఆమోదం పొందటం, రాజ్యసభలో దీన్ని అడ్డుకోవటం. ఒక ప్రహసనంగా జరిగిన దీంట్లో అది కూడా పట్టుబట్టి ప్రధాని మోడీ ఏం చేశారు? అటు 2 సభల్లో ఇది ఆమోదం పొందింది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో అమల్లోకి వస్తున్నటువంటి దీంట్లో నీకు ఇక రాబోయే పార్లమెంట్ నిండా మహిళలే. ఏది? ఇప్పుడు దీనిలో వచ్చేసరికి నీకు 816 ఎంపీ స్థానాలు వస్తే నీకు 270 మంది మహిళలు. ఇక కళ్ళలాడుతుంది. సార్, అంటే ఇంకొక అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. అమిత్ షా గారు లోకేష్ గారికి ఏదో చెప్పారు, దానివల్ల ఇప్పుడు వైసీపీలో గుబులు పట్టుకుంది. ఈ డీలిమిటేషన్కి సంబంధించి ఏంటి సార్ అది? ఇదే ఏది నిన్న అమిత్ షా సమావేశం పెట్టుకున్నారు. ఇటు తెలుగుదేశం ఎంపీలు, అటు బీజేడీ, బిజు జనతాదళ్, లేకపోతే వైసీపీ వాళ్ళు కూడా వచ్చారు. ఓకే. వాళ్ళందరితో నిన్న ఆయన మాట్లాడుతూ ఈ పునర్విభజన ప్రక్రియ, దీనివల్ల ప్రాంతీయ పార్టీలకు కలిగేటువంటి బెనిఫిట్, మీరు కూడా మహిళల్ని సిద్ధం చేసుకోండి, ప్రోత్సహించండి. గతంలో మనం చూసాం ఆ ట్రిపుల్ తలాక్ బిల్లు. అవును సార్, నిజమే. మోడీ నీకు ఆ 2.0లో ఏంటి ఆయన మళ్ళా గెలవటానికి అదే దోహదపడింది. నిజమే. అవును. అప్పుడు ఆ ముస్లింలలో కొంతమంది దాన్ని వ్యతిరేకించారు. అది కూడా పురుషాధిక్యత మనం చూసాం. అసలు మొత్తం అందరూ ముస్లిమ్స్ అంతా కూడా ఏదో కాంగ్రెస్కి ఓటేస్తారు, అసలు బీజేపీ ఓడిపోద్ది అనుకుంటే ముస్లిం మహిళలే బయటకు వచ్చి బీజేపీకి ఓటేసిన విధానం. ఆ రోజు ఆయన్ని గెలిపించిందే ట్రిపుల్ తలాక్ బిల్లు. ఇప్పుడు ఈ గెలిపించేది ఈ మహిళా రిజర్వేషన్ బిల్ అంటూ నీకు ఈ అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు 6185 ఉంటే నీకు అందులో మహిళలే 2000 మంది. అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా 2042 మంది మహిళా ఎమ్మెల్యేలు వస్తారు. అన్ని రాష్ట్రాల నుంచి నీకు దగ్గర దగ్గర మరి ఎంపీలకు వచ్చేసరికి 270 మంది ఎంపీలు వస్తారు మహిళలు. నీకు ఎక్కడో దాకెందుకు ఆంధ్రప్రదేశ్లోనే నీకు 87 మంది మహిళా ఎమ్మెల్యేలు. ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది ఉన్నారమ్మా? ఇప్పుడు ఎంపీలు ఎంతమంది ఉన్నారు? తెలుగుదేశంలో ఆమె ఒకటే, ఎవరు? శబరియా. లేకపోతే వైసీపీలో ఎవరో డాక్టర్ తనూజా రాణా ఎవరో ఉన్నట్టున్నారు. అంటే పార్లమెంటులో 2-3 మహిళలే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక్కసారిగా మరి నీకు ఏది ఆ 38 స్థానాల్లో 13 మంది మహిళలు ఆంధ్రప్రదేశ్ నుంచి. తెలంగాణ నుంచి నీకు దగ్గర దగ్గర మరి 9 మంది మహిళా ఎంపీలు వస్తారు. ఇవాళ ప్రతి మహిళ ఏం జరుగుతుంది రేపొద్దున? మరి ఎన్డీఏకే ఓటేస్తుందా? ఇప్పుడు ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లుతో అమిత్ షా మరి ఇక రేపటి మనకి ట్రంప్ కార్డు మహిళలే. మీరు మీ స్థానాల్లో మహిళా అభ్యర్థులను ఇప్పటి నుంచే సన్నద్ధం చేసుకోండి, సిద్ధం చేయండి, మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించండి అంటూ మినీ జమిలీ ఎన్నికలుగా చెప్పారు. రైట్. ఈ ఎన్నికలనే మినీ జమిలీ ఎన్నికలు. 2034కు వచ్చేసరికి నీకు జమిలీ ఎన్నికలు జరుగుతాయి. మొన్న రేవంత్ రెడ్డి కూడా అదే అన్నాడు ఢిల్లీలో. అమిత్ షాని కలిసి బయటకు వచ్చిన తర్వాత మరో 10.5 ఏళ్ళు నేనే సీఎం అన్నాడు. అంటే ఒక 6 నెలలు మా ఎన్నికలు వెనక్కి వెళ్తాయి, ఇది 5.5
వచ్చే 5 ఏళ్ళు కూడా నాదేనంటూ నాదే. 10.5 ఏళ్ళు నేనే సీఎం అన్న దాంట్లో జమిలి ఎన్నికలు కూడా కనుక వస్తే ఓకే. ఖర్చు తగ్గుద్ది. నీకు ఈవీఎంల పైన అవును. లేకపోతే ఈ బలగాలు, ఈ రవాణా, ఈ ట్రాన్స్పోర్ట్ వీటన్నిటిపైన నీకు 4.5 లక్షల కోట్లు తగ్గుదని. ఓకే. జమిలి ఎన్నికలు దేశవ్యాప్తంగా. అటు కేంద్రం ఇటు అసెంబ్లీ ఒకేసారి కనుక ఎన్నికలు జరిగితే ఇప్పుడు ప్రతి ఎన్నికకి 10 లక్షల కోట్లు ఖర్చు అవుతుందమ్మ. ఈ వృధా ఖర్చు అదుపులోకి వస్తుంది. కొంతమంది ఏమని పుట్టించారు, ఓ ఇంతమంది ఎంపీలు ఇంతమంది ఎమ్మెల్యేలు వస్తే మళ్ళీ వాళ్ళందరికీ జీతాలు భత్యాలు ఇదంతా పెద్ద బడ్జెట్ కదా అనుకుంటున్నారు. అది భారం కాదు. ప్రతి సంవత్సరం ఎన్నికలు వస్తున్నాయి. ఎక్కడో చోట ఏదో రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఎన్నికలు రావడం వల్ల దుష్పరిణామం ఏంటి, అసలు నీకు ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది, అవును. ప్రభుత్వ పథకాలు అమలు ఒక్కొక్క ఆగిపోతుంది. దగ్గర అమలు అవుతాయి, ఒక్కొక్క దగ్గర అమలు అవ్వవు. దానివల్ల ఏమవుతుంది, ఆ ప్రజలకి ఆ ప్రాంతంలో ఆ ప్రభుత్వ అన్యాయం లబ్ధి జరుగుతుంది. చేకూరకపోవడం. అవును. స్వతంత్రం వచ్చినాక జమిలి ఎన్నికలు మొదటి 3 ఎన్నికలు ఓకే. 1951 నుంచి ఉమ్. 67 దాకా జరిగాయి. ఓకే సార్. 51, 56, 61, 67 ఓకే. అంటే 4 4 times. సార్లు ఓకే. జరిగాయి జమిలి ఎన్నికలు. ఆ తర్వాత నుంచి పుట్టింది రోగం ఏంటి, ఈ ప్రభుత్వాలను నియోజకవర్గాలు. కూలదోయడం. ఓకే. ప్రతిపక్షాల అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదో నంబూద్రిబాద్ ఉమ్. నెహ్రూ హయాం నుంచి బిగినైంది. ఓకే. రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపాలు చేయటం, అక్కడ ఎన్నికలు తేవడం, ఇక మొత్తం సిస్టమ్ దెబ్బతిన్న. దీంట్లో దెబ్బతిన్న సిస్టమ్ని మళ్ళా బలోపేతం చేయటంగా చూడాలి. రైట్. గతి తప్పినటువంటి ఎన్నికల వ్యవస్థని మళ్ళా ట్రాక్ ఎక్కించడంగా చూడాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.